దైవద్వేషం. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపైనుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీ దీక్ష చూడగా నీకు దేవుడిపై విశ్వాసం ఉన్నట్టు కనబడుతోంది. అతిసారుడు లాంటి దైవద్వేషం గలవాళ్ళు తమ క్షేమాన్ని కూడా తాము కాపాడుకోలేక తాడు తెగిన గాలిపటంలాగా అయిపోతారు. వారికి స్థిమితం ఉండదు. నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు అతిసారుడి కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు. పాటలీపుత్రంలో ఉండే వర్తకులలో అతిసారుడు ఒకడు. అతడికి ఎవరూ లేరు. సంసారం లేని ఒంటరిగాడు. అతనికి విధిలో నమ్మకం ఉన్నది కానీ దేవుడిలో నమ్మకం లేదు. రాసిపెట్టి ఉన్నది జరుగుతుంది. ప్రార్థించిన మాత్రాన దేవుడు విధిని తప్పించడని అతనికి నమ్మకం. అందుచేత అతను ఎన్నడూ దేవాలయాలకు పోయి పూజలు చేయటం, మొక్కుకోవటం లాంటివి ఎరుగడు. తనకున్న కాస్త డబ్బు పెట్టుబడి పెట్టి వర్తకం చేస్తూ అందులో చాలా నిజాయితీగా నడుచుకునేవాడు. ఒకసారి అతను దేశాంతరాలకు పోయే వర్తకులతో కలిసి నౌక మీద తన సరుకులతో వర్తకానికి బయలుదేరాడు. నడి సముద్రంలో పెద్ద తుఫాను చెలరేగి నౌకలోని వర్తకులకు అపాయం తటస్థించింది. అప్పుడు వర్తకులందరూ తమను తమ సరుకులను కాపాడమని దేవుణ్ణి ప్రార్థించసాగారు. ఒక్క అతిసారుడు మాత్రం నిర్లిప్తంగా కూర్చున్నాడు. అది చూసి మిగిలిన వర్తకులు, ఈ నాస్తికుడు మూలానే మనకు ఈ ఉపద్రవం వచ్చిపడింది. వీణ్ణి వదిలించుకుంటే కాని మనం ఈ ఆపద నుంచి బయటపడం అనుకుని అందరూ కూడబలుక్కుని అతిసారుణ్ణి ఒక కొయ్యి పలకకు కట్టి సముద్రంలో పారేశారు. తరువాత కొద్దిసేపటికి నౌక మునిగిపోయింది. దానితో పాటు వర్తకులందరూ సముద్రం పాలు అయిపోయారు. అతిసారుడు మాత్రం స్పృహ తప్పి కొయ్యి పలకతో పాటు మణిద్వీపానికి కొట్టుకు వచ్చాడు. సమీపంలో ఉన్న బెస్తవాళ్ళు అతన్ని చూసి ఏ రాజకుమారుడో అనుకుని తమ రాజైన రత్నకేతుడి వద్దకు తీసుకుపోయారు. అతను సముద్ర వ్యాపారం మీద పోతూ నడి సముద్రంలో నావ మునిగి ప్రాణాలతో బయటపడ్డ సంగతి తెలుసుకుని రాజు అతన్ని పాటలీపుత్రానికి పంపే ఏర్పాట్లు చేస్తానన్నాడు. వద్దు మహారాజా, పాటలీపుత్రంలో నాకు ఎవ్వరూ లేరు. నా సొత్తంతా సముద్రం పాలైంది. ఏదైనా పని ఇప్పించండి, ఇక్కడే ఉంటాను అన్నాడు అతిసారుడు. రాజు అతని వైఖరికి సంతోషించి అతన్ని తన అంతరంగికుడిగా నియమించాడు. రాజు గొప్ప దైవభక్తి గలవాడు. అతిసారుడికి ఏ కోసాన దైవచింతన లేకపోవడం చూసి ఆశ్చర్యం కలిగింది. సర్వజీవకోటికి ఆధారభూతుడైన భగవంతుడి పట్ల నీకెందుకు ద్వేషం అని రాజు అతిసారుణ్ణి అడిగాడు. అందుకు అతిసారుడు, ప్రభూ, నాకు కోరికలు, ఆశయాలు, భయాలు లేవు. నేను పాపాలు చెయ్యను. ఒకరికి ద్రోహం తలపెట్టను. చేతనైతే సహాయమే చేస్తాను. ఏమి కోరి, ఎవరికి భయపడి నేను దేవుణ్ణి ఆరాధించాలి అని ఎదురు ప్రశ్న వేశాడు. అప్పటికి రాజు మౌనంగా ఊరుకున్నాడు. ఒకనాడు రత్నకేతుడు సభా మండపంలోకి పోబోతుండగా వెనుక నుంచి అతిసారుడు, మహారాజా ఆగండి, నేను వస్తున్నాను అన్నాడు. రాజు నిలబడ్డాడు. ఆ క్షణంలో ఆయనకు కొద్ది దూరంలో ఉన్న మండప ముఖద్వారం పెళ్ళున విరిగిపడింది. భగవంతుడు తన ప్రాణం కాపాడినందుకు రాజు అర్చనలు చేశాడు. ప్రతిరోజు రాజు తన ఇష్టదైవం ఆలయానికి వెళ్ళేవాడు. ఒకనాడు ఆయన పట్టుబట్టి అతిసారుణ్ణి తన వెంట తీసుకుపోయాడు. రాజు ఆలయం లోపలికి వెళ్ళినా అతిసారుడు వెలుపలే ఆగిపోయాడు. రాజు దేవుణ్ణి ధ్యానిస్తుండగా ఏం దుర్బుద్ధి పుట్టిందో కాని అంగరక్షకుడు వర నుంచి ఖడ్గం తీసి రాజును చంపబోయాడు. అది చూస్తున్న అతిసారుడు చప్పున తన పిడిబాకు తీసి అంగరక్షకుడిపై విసిరాడు.
అంగరక్షకుడు చావు కేక పెట్టి పడిపోయాడు. వాణ్ణి చూసి నిర్ఘాంతపోయిన రాజుకు అతిసారుడు జరిగిందేమిటో చెప్పాడు. రాజు మరొకసారి దేవుడి ముందు సాష్టాంగపడి అతిసారుడితో, చూసావా దైవలీల, ఇది చూసి అయినా నీకు దేవుడిలో నమ్మకం కలగటం లేదా? నీ దైవద్వేషం మార్చుకో అన్నాడు. అతిసారుడు రాజుకు ఏ సమాధానమూ చెప్పలేదు. కాని మర్నాడే అతను రాజుగారినడిగి పాటలీపుత్రానికి ప్రయాణమై వెళ్ళిపోయాడు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, అతిసారుడికి దేవుడి మీద ఎందుకు పగ? రత్నకేతుడు అంతగా నచ్చచెప్పినా అతను ఎందుకు మారలేదు? రాజు తనకు ఎంతో మేలు చేసినప్పటికీ అతని కొలువు మాని ఎందుకు వెళ్ళిపోయాడు? ఒకప్పుడు పనికిరాని పాటలీపుత్రం అతనికి ఇప్పుడెలా పనికి వచ్చింది? ఈ సందేహానికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, అతిసారుడు దైవద్వేషి అనటానికి ఆధారం ఏమీ కనబడ్డం లేదు. అతనికి దేవుడి యందు మూఢభక్తి లేదు, అంతే. దేవుడిపైన మూఢభక్తి గల వాళ్ళు తమకు మేలు జరిగినప్పుడు దేవుణ్ణే పూజిస్తారు, కానీ కీడు జరిగే తరుణంలో సాటి మానవులను శిక్షిస్తారు. పాటలీపుత్ర వర్తకులు అతిసారుడికి ఆపత్ సమయంలో కీడే కదా చేశారు. రేపు ఈ రాజుకు అలాంటి పరిస్థితే కలిగితే అతిసారుడికి ప్రమాదం జరగవచ్చు కదా. ఒకసారి అనుకోకుండాను, రెండోసారి బుద్ధిపూర్వకంగాను అతిసారుడు రాజు ప్రాణాలు కాపాడాడు. 2 సార్లు రాజు దేవుడికే ధన్యవాదాలు చెప్పాడు, కానీ అతిసారుడికి కృతజ్ఞత కూడా తెలుపుకోలేదు. అందుకే దేవుడిపై మూఢభక్తి గల రాజు వెంట ఉండడానికి జంకి అతిసారుడు తనకు ఏమీ లేని పాటలీపుత్రానికే బయలుదేరాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడు శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు. కథ సమాప్తం.